హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెప్పేది. ఈరోజు వచ్చేసి అయితే పెద్దరమాసం, మళ్ళీ ఈరోజు గాంధీ జయంతి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళైతే పెద్దరమాసం చేస్తారు. ఎందుకంటే ఇట్లని ఈరోజు ఫెస్టివల్ కదా ఫ్రెండ్స్, అట్లని ముచ్చట. ఈరోజు కొత్త ముచ్చట అయితే ఇదే పెద్దరమాస. అన్నీ తీస్తున్నాము ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ఫ్రెండ్స్, చూపెడతా, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మమ్మీ అవి ఏం చేస్తున్నావు మమ్మీ? పూరీలు మనకి మాట్లాడనికనే వస్తుంది. గట్టిగా మాట్లాడమని చెప్పుకోండి, కామెంట్ చేయండి. గట్టిగా డాడీని ఏలికి ఏమైంది? డాడీకి ఏలికి ఏమైందని దగ్గర పోయి చూపించాలి. బయట దూరం నుంచి కనిపిస్తుంది డాడీకి ఏలికి ఏమైందని. ఏం వర్క్ చేస్తున్నావు? చూడండి ఫ్రెండ్స్, మా డాడీ పనికి వెళ్తే ఇట్లా అయింది, మొత్తం డీలా పడ్డాడు. మమ్మీ ఇంకేం చేసినావు? ఇంకేడున్నాయి చేసినాయి అన్ని? మమ్మీ చేసినాయి అన్ని అక్కడ ఆ రూమ్లో కిచెన్లో కిచెన్లో. ఇవైతే ఇవి వడాల మమ్మీ, వడాలా లేకపోతే ఏంది మమ్మీ? అవి గారెలు, అది చేనులో పండించిన పప్పుతోని, పొట్టు పప్పుతోని వేసిన స్పెషల్ ఉంటుంది అనేసి, బాగుంటాయి అనేసి. ఇదేంది మా నూనెనా? ఇల్లనైతే వేసింది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే పూరీలు చేస్తుంది. ఇక ఆనియన్స్ నేనే కట్ చేసిన ఫ్రెండ్స్. మా అమ్మ అయితే బజ్జీ వేసింది, ఎట్లా వేసింది చూడండి, సగం మాడిపోయినాయి. తిను, నీకు పెడతారా? పెడతా తిను. కానీ రైట్ అట్లానే ముడతలే. అయ్యో ఆనియన్స్ చూసింది కదా ఫ్రెండ్స్, నేనే కట్ చేసి ఎంత ఆమ చక్కగా కట్ చేసిన. ఇక నువ్వు ఆక కట్ చేయాలి, వేరే వాళ్ళకి కట్ చేసే అవకాశం లేదు. ఇక లేదు, ఇంత మంచి ఆనియన్ ఎవరైనా కట్ చేస్తారో కట్ చేయరు. మళ్ళీ ఎక్సలెంట్ కట్ చేసినావు. అట్లుంటది మాతోటి. ఎందుకురా డప్పాలు? ఏం డప్పాలు మమ్మీ? అయ్యో ఇప్పుడు ఏం చేస్తావు మమ్మీ? పూరి తర్వాత అన్నం తర్వాత కూరగాయలు. ఏం కూరగాయలు? చికెన్, మటన్. నాకేమేమో నీకు పెద్ద కూర తెచ్చి వండి పెట్టది. నాకు అవి ఏమొద్దు. ఇక ఫ్రెండ్స్ కోడి ఈ చికెన్ మసాలా ఇవ్వ ఫ్రెండ్స్, ఎవరెస్ట్ అన్ని ఇక అన్ని సామాన్లు పెట్టింది. లేకపోతే ఇక మా సీటు చూడండి ఫ్రెండ్స్. ఇక ఇంకా చూపెడతా ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో కూడా ఏమేమి ఉన్నాయో. ఇక ఇది దీంతో అయితే వేసింది ఫ్రెండ్స్. ఏంది వడాలు? ఏ ఫ్రిడ్జ్లో ఏమున్నాయి, ఏమీ లేవు. చూసారు ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. చూసారు కదా ఫ్రెండ్స్, మా డాడీ అయితే టీవీ చూస్తుంది. ఎంత క్లాత్ వీళ్ళు వచ్చేసి నానమ్మ, తాతయ్య, మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ డాడీ. చూడండి ఫ్రెండ్స్, ఫోటోలు అయితే ఇక్కడ సైడ్ ఉన్నాయి. ఏడుంది చెత్త? మమ్మీ చెత్త ఏడుంది? మమ్మీ చెత్త కింద ఉందా, గీడుందా? వస్తున్నా. ఏమేమ్మా అది? ఇక్కడదా, గీడుండు డీప్ దగ్గర ఉంది. అయ్యో ఫ్రెండ్స్, నేనైతే వస్తున్నా మెంట
చేసుకుంటే వాళ్ళ వద్దులే. కంటిన్యూ చేసుకుంటావా? ఏం కాదు. వద్దు వద్దు. ఏమైతుంది? ఏం కాదు. సిగ్గు పడే కాదు మమ్మీ, ఇట్లా పడేయాలి చెత్త. పట్టుకున్నాడు విషయాలు చూడు చెత్త. అది ఒక షేప్ పట్టుకుందా పట్టుకున్నది ప్లీజ్. ఏం పట్టుకోవాలన్నా ఇంకన్నా నేను వీడియో తీస్తున్నాను. చెత్త వేసుకొస్తున్న పూజ. చెత్తేస్తుంది పూజ. ఇగో అనుకుంటా రావాలి అంకుల్, వీడియో తీయాలి. చెప్తున్నారా ఉండవు ఏళ్ళకి దెబ్బ తాకించుకొని కూర్చున్నాను. పట్టుకో. చీమలు ఉన్నాయి మొత్తం. ఎట్లా మెంటల్. రాకొచ్చింది ఇట్లా పట్టుకో. పట్టుకో, నేను వీడియో తీస్తాను. అవసరం ప్లీజ్ ప్లీజ్. అవసరం లేదు, వీడియో మనం తీసుకుంటాం కానీ పెద్ద జాలరింగ్స్ అయిపోడింగ్స్. నేను వీడియో తీసి మేము మేడానికి పంపిస్తాం. అయ్యా వీడియో తీసిన చూడు, నువ్వు పిచ్చి పిచ్చి ఏం కథలు పంపినావు. చెత్త వేసి వచ్చిన పూజ. ఫ్రెండ్స్ ఆడికి వెళ్ళిన తర్వాత చూపెడతా. ఇప్పుడైతే చూడండి. ప్రేమ కొంచెం సంవత్సరం ఒకసారి మనం ఎప్పటికి చికెన్ మటన్ తింటామా? మనం ఎప్పటికి తింటాం. వాళ్ళకి సంవత్సరంకి ఒకసారి పెడతాం. వీళ్ళకి ఒక పండగ. పండగ హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మకి ఇష్టమని మా నాయనకి ఇష్టమని మురుకులు ఇవి ఏమై రౌండ్ వడప్పల్ వడప్పల్ మటన్ చికెన్ మిర్చీలు ఇష్టమని మా కూతురు తీసుకొచ్చిన. మా మమ్మీకి కళ్ళు తాగదు కాబట్టి కళ్ళు పూట తీసుకొచ్చిన పెడుతున్నా. ఇది పెద్ద రామాస పండుగ కాబట్టి వాళ్ళు పెద్దలు చెప్పినట్టుగా మనము మన పిల్లలు మంచిగా హ్యాపీగా 100 ఏళ్ళు మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళ పెద్ద మనసుతోని దీవించాలని మేము అందుకే పూజ చేసుకుంటూ మేము నైవేద్యం పెడుతున్నాము. నా పిల్లలు వచ్చి ఒకరికొకరు దండం పెడతారు.